కొత్తొక వింత పాతొక రోత అన్నటువంటి సామెత ప్రకారం టెస్లా కార్లు మన దేశంలో విచ్చలవిడిగా నడిపేయచ్చు. తద్వారా అంతర్జాతీయంగా అంటే భారతదేశపు పెద్ద మార్కెట్‌ని క్యాప్చర్ చేస్తే బావుంటుందన్నది టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఉద్దేశం. దాంట్లో భాగంగా నరేంద్ర మోడీ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. బట్ మోడీ భారతదేశపు వాహన రంగపు ప్రయోజనాల కోసమని విదేశాల నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ మీద 100% ట్యాక్స్ వేయడం మూలంగా ₹25,00,000 కారు అనుకుంటే 50,00,000 అయ్యేది. వాస్తవంగానే టెస్లా కాస్ట్ ఎక్కువ అమెరికాలో కూడా. అట్లాంటిది ఇండియాలోకి వస్తే డబుల్ కాస్ట్ అంటే ఎవరు కొనలేకపోవడం. తర్వాత మొన్న ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో టెస్లా అధినేత భారత ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కొంతమేర తగ్గించగలిగారు. చాలా వరకు ఇదివరకు 100% నుంచి ఇప్పుడు 19-20% ఎక్స్ట్రా పడతా ఉంది. దాంతో పాటుగా మనం అప్పట్లో అందేంటి, మీకు కావాలంటే ఎగ్జంప్షన్స్ ఇస్తా, ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోమన్నాం, అవసరమైతే అక్కడి నుంచి తెచ్చి అసెంబ్లింగ్ చేసుకోమన్నాం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా. అది చేయలేదు. కానీ షోరూమ్స్ మాత్రం పెట్టింది. షోరూమ్స్ పెట్టినటువంటి ఇంపాక్ట్తో జనం ఎగబడి కొంటారు. అప్పుడు చచ్చినట్టు ప్రభుత్వం దిగొస్తుందని వాళ్ళు భావించినట్టున్నారు. తీరా చూస్తే టెస్లా బాంబేలో పెట్టారు, ఇంకో చోట ఎక్కడో కూడా పెట్టారు, బెంగళూరులో పెడుతున్నారన్నారు. కేవలం 40 కార్లు అమ్ముడుపోయినాయట అక్టోబర్లో. ఈ జిఎస్టీ తగ్గింపు తర్వాత విపరీతంగా కార్ల కొనుగోలు జరిగింది భారతదేశంలో. మహేంద్ర దగ్గర నుంచి, టాటా దగ్గర నుంచి అనేకం. బట్ టెస్లా కార్లు కేవలం 40 మాత్రమే అమ్ముడుపోయినాయి. ఎందుకంటే హై కాస్టు, దానికి తోడు ఇంకా దానికి తగినటువంటి గ్రిప్ రాలేదు.